మిమ్మల్ని నవ్వించడానికి. మీరు బాధతో వచ్చి ఈడ కూర్చుంటారు. కనీసం దేవుడి సన్నిధిలోనైనా మీరు ఆనందిస్తారని మీ ముందు మేము అలా సంతోషంగా మేము నిలబడతాం అంతే. కానీ మా వెనుక ఉండే గాయాలు మీకు తెలియదు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇదే కర్నూల్లో నేను మా ఫ్యామిలీని అందరినీ విడిచిపెట్టి దేవుడు సేవకు ఆయన పిలిచాడని ఒంటరిగా నేను ఒక్కనే వచ్చాను. ఒట్టి బైబుల్ తీసుకొని వచ్చాను. హల్లెలూయా. ఒట్టి బైబుల్ తీసుకొని వచ్చాను. ధర్మపేట అనే ప్రాంతంలో ఆ ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. 2000 ఒక్క నెలకు. రెంట్ కట్టడానికి 3 రోజులు కంప్లీట్ గా ఉపవాసం ఉండి నీళ్ళు తాగి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నడిపించాడు. చాలా మంది అనుకుంటారు దేవుడు నమ్ముకుంటే చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, ఏ శ్రమలు రావు అని అనుకుంటాం. మీరు విడిపించబడాలంటే యేసు దగ్గరికి రావాలి. నీ శ్రమలన్నీ పోవాలంటే యేసు దగ్గరికి రావాలి అని అనుకుంటాం. కానీ నేనంటాను, నువ్వు శ్రమలకు తట్టుకోవాలంటే యేసయ్య దగ్గరికి రావాలి అని అంటాను.